నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మండు టెండలను లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ముఖ్య నాయకులు, వీఐపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఓటింగ్ సరళిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఉదయం ఇటు ఓటర్లతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ పక్కన ఉంటే పోలింగ్ బూత్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా తన సొంత గ్రామమైనటువంటి గ్రామంలో కూడా అక్కడ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పాటు ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి దర్పరి అరవింద్ కూడా ఇటు నిజామాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి కాకతీయ కళాశాల పక్కన ఉన్నటువంటి పోలింగ్ బూత్లో కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పాటు ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అలాగే దాటు మాజీ ఎమ్మెల్యే జీమారెడ్డి కూడా ఇటు ఆర్మూర్లో, అలాగే ఇటు పైడి రాకేష్ రెడ్డి ఇటు అంకపూర్ కూడా తన ఓటు వినియోగించుకున్నారు. ఉదయం మధ్యాహ్నం 1 గంట కూడా ఎండ తీవ్రమైన ఎండ కొడుతున్నప్పటికీ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మన క్యూలలో ఇక్కడ చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికి కూడా చాలా మంది కూడా ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఇటు కౌంటర్ వద్ద కూడా బారులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ అయినప్పటికీ 9 గంటల సమయం వరకు 10.91% కూడా ఓటు హక్కు నమోదైంది. అయితే 11 గంటల తర్వాత కూడా 28.26%, అలాగే 1 గంట సమయంలో 45.67%గా తమ ఓటు శాతం నమోదైన తెలుస్తుంది. నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఆర్మూర్లో 11.13, 9 గంటల సమయంలో ఓటు శాతం నమోదు కాగా 11 గంటల సమయానికి 28.39%, అలాగే 1 గంట సమయానికి 45.5%గా ఓటు శాతం నమోదైంది. దాంతో ఇక బోధనలో చూసుకున్నట్లయితే 11.48%, అలాగే 11 గంటల సమయంలో 28.46%, 1 గంట సమయానికి 47.80%గా ఓటు శాతం నమోదైంది. ఇటు అర్బన్లో చూసుకున్నట్లయితే నిజామాబాద్ అర్బన్లో 9 గంటల సమయంలో 10.35% ఓటు శాతం నమోదు కాగా 11 గంటల సమయానికి 23.4%గా ఓటు శాతం నమోదైంది. అది ఇప్పుడు 1 గంట సమయానికి చూసుకున్నట్లయితే 38.67%గా నమోదైనట్లుగా తెలుస్తుంది. రూరల్లో చూసుకున్నట్లయితే 9 గంటల సమయానికి 11.48%, అలాగే 11 గంటల సమయంలో 28.77%, 1 గంట సమయంలో 46.99%గా ఓటుకు నమోదైంది. బాల్కొండ చూసుకుంటే బాల్కొండలో 9 గంటల సమయానికి 11.2%, 11 సమయంలో 30.53%, అలాగే 1 గంట సమయంలో 49.4% నమోదు కాగా కొరుట్ల ఇటు జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్యాల నియోజకవర్గం కూడా నిజామాబాద్ పార్లమెంటు పరిధికి వస్తుంది. అయితే కొరుట్ల చూసుకున్నట్లయితే 9 గంటల సమయానికి 10.75% కూడా ఓటు హక్కు నమోదు కాగా 11 గంటల సమయానికి 29.1%, అలాగే 1 గంట సమయానికి 47.77% ఓటు హక్కు నమోదు కాగా పక్కన ఉన్నటువంటి జగిత్యాల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 9 గంటల సమయానికి కూడా 10.42%, 11 సమయంలో 30.1%, అలాగే 1 గంట సమయంలో 45.94% నమోదు అయింది. అయితే 1 గంట సమయానికి ఇప్పుడు వచ్చిన అందరి ఫలితాల వరకు చూస్తున్నట్లయితే 40.67% అత్యధికంగా ఓటు శాతం నమోదైనట్టు చేస్తుంది. అయితే పొద్దున కాస్త మంది కూడా ఇది అయినప్పటికీ కూడా 2 గంటల తర్వాత 9 గంటల తర్వాత కూడా ఓటు శాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గతంలో చూసుకున్నట్లయితే ఈసారి కూడా ఓటు శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది కూడా ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు ఓటు విలువపై కూడా అవగాహన కల్పించారు. ఖచ్చితంగా ఓటు వినియోగించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎండ తీవ్రత ఉండడంతో కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కదా టెంట్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి గుర్తు ఎలా ఉందని చెప్పి కూడా ఇక్కడ భారీ బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మొదటి ఎవరు ఇటు వారి పేరు, దాంతోపాటు పార్టీ గుర్తు సంబంధించిన కూడా ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి మొత్తం 29 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక లిస్టు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఏర్పాటు చేయడం కనిపిస్తుంది. అయితే మొదటి ఎవరు అభ్యర్థి, ఎవరు మొదటి వరుసలో పేరు, అతని ఫోటోతో పాటు అటు అభ్యర్థి
ఏ పార్టీ చెందిన మాత్రం అతని గుర్తు సంబంధించిన కూడా ఇక్కడ సులువు అందరికీ అర్థమయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు చాలామంది వికలాంగులు కూడా ఇట్లా ఓటకు వెలిచేందుకు కూడా ఇక్కడ చూడొచ్చు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా రెండేసి వీల్ చైర్ వికలాంగులకు సంబంధించి కూడా ముసలి వాళ్ళకి సంబంధించిన వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా పోలింగ్ ఇప్పటికే చూసుకున్న 43% పోలింగ్ శాతం కూడా నమోదు చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. చాలామంది కూడా ప్రజలు కూడా అనేక మంది ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా తమ ఓటకు వినియోగించేందుకు కూడా క్యూ లైన్లో ఇటు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవచిన సంఘటన జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరా మైపల్తో ANN న్యూస్ నిజామాబాద్.